మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. ఓ యువతి హత్యకు గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువతిని ఉన్మాది తేజ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటన అనంతరం ఆగ్రహించిన కాలనీవాసులు ఆ ఉన్మాదిని పట్టుకొని చితకబాదారు. తీవ్ర గాయాల పాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందారు. రైట్, ఇక ఓ యువతి హత్యకు గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక యువతిని ఉన్మాది తేజ గొంతు కోసి హత్య చేశాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్, ఏదైతే నిన్న జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ప్రేమ పేరుతో వేధింపులు చివరకు ఒక యువతి ప్రాణాలు తీసే స్థాయికి కూడా చేరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వివరాల్లోకి వెళ్తే పూర్తిగా ఈ నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి అనే 22 సంవత్సరాల యువతి గతంలో నుంచి కూడా పోలేపల్లి ఎస్వికేఎం పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా నిన్న సాయంత్రం 4:30 ప్రాంతంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో అక్కడే కాపు కాసుకొని ఉన్న రామచందర్ అనే హైదరాబాద్ చెందిన యువకుడు పూర్తిగా ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు. కత్తితో ఆమె గొంతు కోసినట్టుగా తెలుస్తుంది. విచక్షణరహితంగా కత్తితో గొంతు కోయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందినట్లుగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వెంటనే అక్కడ ఉన్న స్థానికులు దాదాపుగా ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి 100 మీటర్ల లోపు వాళ్ళ ఇల్లు ఉండడంతో, యువతికి సంబంధించిన ఇల్లు ఉండడంతో కుటుంబ సభ్యులు అక్కడున్న కాలనీవాసులు అంతా కూడా కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడంతో అందరూ కూడా అక్కడికి చేరుకొని అతన్ని వెంబడించి మరి పట్టుకొని రామచందర్ ను పూర్తిగా అక్కడున్న స్థానికులు కావచ్చు, తర్వాత కుటుంబ సభ్యులు కావచ్చు ఒకసారిగా దాడికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. దాడికి దిగిన నేపథ్యంలో పూర్తిగా గాయాల పాలైన ఎవరైతే రామచందర్ ఒకసారిగా కూడా అక్కడికక్కడే స్పృహ కోల్పోవడంతో అక్కడున్న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అయితే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం నుంచి కూడా రాత్రి 8:30-9 గంటల వరకు కూడా ఎవరైతే రామచందర్ ఉన్నారో ఆ యువకుడు రాత్రి వరకు కూడా చికిత్స అందించారు వైద్యులు. కానీ పూర్తిగా గాయాలు తలపై కావచ్చు, మిగతా గాయాలు అధికంగా కావడంతో అక్కడికక్కడే నిన్న రాత్రి 10 గంటల సమయంలో కూడా అతను మరణించినట్టుగా వచ్చింది. దీనికి సంబంధించి ఇంకా ఎవరైతే రామచందర్ యువకుడు ఉన్నారో ఆయనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అక్కడికి రాకపోవడం గమనార్హం. దీనికి సంబంధించి యువతికి సంబంధించి డెడ్ బాడీని అయితే ప్రస్తుతం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టారు. ఇక్కడ మహబూబ్నగర్ సంబంధించి మహబూబ్నగర్ లో ఈ రామచందర్ యొక్క డెడ్ బాడీని అయితే ఇక్కడ పెట్టారు. పూర్తిగా ఇద్దరి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇప్పటికే పోలీసు అధికారులకు సంబంధించి దీన్ని పూర్తిగా కేసు నమోదు చేసి కూడా వాళ్ళిద్దరి ఫోన్లను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్టుగా కూడా తెలిసింది. అసలు ఏం జరిగింది, హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా కొనసాగుతుందా అనే ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియరాలేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వీళ్ళిద్దరి మృతదేహాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే యువకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసి వాళ్ళ బంధువులకు అప్పచెప్తారు. ఇప్పటికే యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఈ రోజు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన ఆధారాల సేకరంగా అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో గతంలో ఏమన్నా ఇద్దరు ప్రేమించుకున్నారు, లేకపోతే ఇంకేమైనా కారణాల వల్ల ఈ దాడి చేయాల్సి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి రేపు ఉదయం వరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.